ఈరోజు ఇండియన్ ప్లాటూ రివర్స్ గురించి డిస్కస్ చేద్దాం. గోదావరి రివర్ మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరం అనే ప్రాంతంలో జన్మించిందండి. జన్మించి మహారాష్ట్ర నుండి తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇలా బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుందండి. అండ్ గోదావరి రివర్కి మహారాష్ట్రలో ఉన్న ట్రైబ్యూటరీస్ పోమా అనే ట్రైబ్యూటరీ, పావరా అనే ట్రైబ్యూటరీ, పెన్గంగా అనే ట్రైబ్యూటరీ, వెయిన్గంగా అనే ట్రైబ్యూటరీ అండ్ వార్దా అనే ట్రైబ్యూటరీ ఉన్నాయండి. అండ్ గోదావరి రివర్కి తెలంగాణలో ఉన్న ట్రైబ్యూటరీ మంజీరా అనే ట్రైబ్యూటరీ. అండ్ గోదావరి రివర్కి తెలంగాణ నుండి ఛత్తీస్గఢ్ వెళ్ళే ట్రైబ్యూటరీ ఏది అంటే ఇంద్రావతి అనే ట్రైబ్యూటరీ అండి. అండ్ గోదావరికి ఇవి కాకుండా ఇంకా కొన్ని ట్రైబ్యూటరీ రివర్స్ ఉన్నాయండి. వాటికి ఒక కోడ్ పెట్టాను, ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం చూపిస్తాను. కిన్నెరసాని ప్రాణం శశి కడియంలో మంచిగా ఉంది అంటే కిన్నెరసాని అంటే కిన్నెరసాని అనే రివరని, ప్రాణం అంటే ప్రాణహిత అనే రివరని, అండ్ సబరి సా అంటే సబరి అనే రివరని, సి అంటే సీలేరు అనే రివరని, కడియం అంటే కడెం అనే రివరని, మంచిగా అంటే మాచ్ఖండ్ అనే రివరని, అండ్ పెన్గంగా, వెయిన్గంగా, వార్దా ఈ మూడు నదులను కలిపి ప్రాణహిత అని చెప్పి అంటారండి. గోదావరి రివర్కి లార్జెస్ట్ ట్రైబ్యూటరీ ఏది అంటే ప్రాణహిత. ప్రాణహిత అనేది పెన్గంగా, వెయిన్గంగా అండ్ వార్దా అనే ట్రైబ్యూటరీస్ అన్నీ కలిసి ఒక పెద్ద ట్రైబ్యూటరీగా ఏర్పడుతుందండి. అదే ప్రాణహిత, గోదావరి రివర్కి లార్జెస్ట్ ట్రైబ్యూటరీ. అండ్ నెక్స్ట్ కృష్ణానది గురించి చూద్దామండి. కృష్ణానది మహారాష్ట్రలో వెస్టర్న్ ఘాట్స్కి దగ్గరలో మహాబలేశ్వర్ అనే ప్రాంతంలో జన్మించిందండి. మహాబలేశ్వర్ అనే ప్రాంతంలో జన్మించిందండి. జన్మించి మహారాష్ట్ర అండ్ కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా ఇలా బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుందండి. అండ్ ఈ కృష్ణానదికి మహారాష్ట్రలో ఉన్న ట్రైబ్యూటరీస్ కోయనా ట్రైబ్యూటరీ, పెంచ్గంగా ట్రైబ్యూటరీ, కొడాలి ట్రైబ్యూటరీ అండ్ భీమా రివర్. ఓకే. అండ్ కర్ణాటకలో ఉన్న ట్రైబ్యూటరీసు మలప్రభ అనే ట్రైబ్యూటరీ అండ్ ఘటప్రభ అనే ట్రైబ్యూటరీ అండి. అండ్ కృష్ణానదికి తుంగభద్ర అనే ట్రైబ్యూటరీ తెలంగాణలో కలుస్తుందండి. కర్ణాటక నుంచి తెలంగాణ వెళ్ళి తెలంగాణలో కలుస్తుందండి తుంగభద్ర అనే ట్రైబ్యూటరీ. అండ్ కృష్ణానదికి తెలంగాణలో ఉన్న ట్రైబ్యూటరీ మున్నేరు ట్రైబ్యూటరీ. కృష్ణానదికి తెలంగాణలో ఉన్న ట్రైబ్యూటరీ మున్నేరు ట్రైబ్యూటరీ, అదేవిధంగా తుంగభద్ర ట్రైబ్యూటరీ. కృష్ణానదికి తెలంగాణలో ఉన్న మరొక ట్రైబ్యూటరీ దిండి రివర్. అండ్ నెక్స్ట్ మహానది రివర్ గురించి చూద్దామండి. మహానది రివర్ ఛత్తీస్గఢ్లో జన్మించిందండి. ఛత్తీస్గఢ్లో జన్మించి ఒడిస్సా వెళ్ళి ఇలా బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుందండి. అండ్ మహానది రివర్నే శారో ఆఫ్ ఒడిస్సా అని చెప్పి అంటారు. అండ్ మహానది రివర్కి ఛత్తీస్గఢ్లో ఉన్న ట్రైబ్యూటరీసు మాండ్ అనే ట్రైబ్యూటరీ అండ్ హ్యాస్డియో అనే ట్రైబ్యూటరీ అండి. అండ్ ఈ మహానది రివర్కి ఒడిస్సాలో ఉన్న ట్రైబ్యూటరీ సియోనాథ్ అనే ట్రైబ్యూటరీ, ఐబి అనే ట్రైబ్యూటరీ, వాంగ్ రివర్ అనే ట్రైబ్యూటరీ. అండ్ మహానది రివర్కి ఒడిస్సాలో ఉన్న మరొక ట్రైబ్యూటరీ టెల్ రివర్. మహానది రివర్నే శారో ఆఫ్ ఒడిస్సా అని చెప్పి అంటారు, అంటే ఒడిస్సా దుఃఖదాయని. నర్మదా రివర్ మధ్యప్రదేశ్లోని మైకాల్ రేంజెస్లోని అమరకంటక్ అనే ప్రాంతంలో జన్మించిందండి. ఈ నర్మదా రివర్ అమరకంటక్ అనే ప్రాంతం నుండి మధ్యప్రదేశ్, అదేవిధంగా గుజరాత్ నుంచి అరేబియన్ సీకి వెళుతుంది. మధ్యప్రదేశ్ అండ్ గుజరాత్ వెళ్ళి అరేబియన్ సీలో కలిసిపోతుందండి. అండ్ నర్మదా రివర్కి మధ్యప్రదేశ్లో ఉన్న ట్రైబ్యూటరీస్ అంటే ఉపనదులు వార్సంగ్ రివర్, బర్హనేర్ రివర్, బాంటర్ రివర్, షేర్ అనే రివర్ అండ్ షక్కర్ అనే రివర్ అండ్ తావా అనే రివర్. తావి అనే రివర్ ఇండస్ రివర్కి ట్రైబ్యూటరీ అండి, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది.
తావా అనే రివర్ నర్మదా రివర్కి ట్రైబ్యూటరీ అండి. ఇది మధ్యప్రదేశ్లో ఉంది. ఇండియాలో రెండు రివర్స్ వెస్టర్న్ సైడ్ ఫ్లో అవుతాయండి. వాటినే వెస్ట్వర్డ్ ఫ్లో రివర్స్ ఆఫ్ ఇండియా అంటారండి. ఒకటి నర్మదా, రెండు తపతి. అండ్ తపతి రివర్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది మధ్యప్రదేశ్లోని మహాదేవ్ హిల్స్ దగ్గర ముల్తాయ్ అనే ప్రాంతంలో జన్మించిందండి. జన్మించి ఈ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ వెళ్ళి అరేబియన్ సీలో కలుస్తుంది. తపతి రివర్ యొక్క లెంత్ 724 కిలోమీటర్లు. తపతి రివర్కి మహారాష్ట్రలో ఉన్న ట్రైబ్యూటరీస్ అంటే ఉపనదులు పాంజారా అనే ట్రైబ్యూటరీ అండ్ పూర్ణ అనే ట్రైబ్యూటరీ, అదేవిధంగా గిర్న అనే ట్రైబ్యూటరీ అండి. ఈ 3 ట్రైబ్యూటరీస్ కూడా తపతి అనే రివర్కి మహారాష్ట్రలో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఏవైతే వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయో ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్లో మహారాష్ట్ర దగ్గర ఉన్న వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి కదా, మహారాష్ట్ర దగ్గర ఈ ప్రాంతంలో వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయండి. ఈ వెస్టర్న్ ఘాట్స్ దగ్గర కొన్ని రివర్స్ ఉన్నాయండి. ఏంటంటే ఉల్లాస్ అనే రివర్ అండ్ వైతరణి అనే రివర్ అండ్ వాసిష్ఠి అనే రివర్ అండ్ సావిత్రి అనే రివర్. ఈ 4 రివర్స్ కూడా మహారాష్ట్రలోని వెస్టర్న్ ఘాట్స్ దగ్గర ఫ్లో అవుతున్నాయి. అండ్ ఇదే వెస్టర్న్ ఘాట్స్లో గోవా దగ్గర ఉన్న రివర్స్ మాండోవి రివర్ అండ్ జువారి అనే రివర్. ఇదే వెస్టర్న్ ఘాట్స్లో కర్ణాటకలో ఉన్న రివర్ శరావతి రివర్. ఈ శరావతి రివర్ మీదే జాగ్ వాటర్ ఫాల్స్ ఉన్నాయండి. కేరళలో వెస్టర్న్ ఘాట్స్లో ఉన్న రివర్స్ 2 ఉన్నాయండి. ఒకటి భారత్ పులా రివర్, రెండవది పెరియార్ రివర్. ఒకటి భారత్ పులా రివర్, రెండవది పెరియార్ రివర్. మహారాష్ట్ర అండ్ కర్ణాటకలో మాత్రమే ప్రవహించే రివర్ అగ్రాణి రివర్. ఇదిగోండి ఇలా ఫ్లో అవుతుంది. ఈ అగ్రాణి రివర్ గురించి రీసెంట్గానే ఒక ఎగ్జామ్లో అడిగాడండి, రైల్వే ఎగ్జామ్లో. అగ్రాణి రివర్ మహారాష్ట్ర అండ్ కర్ణాటకలో ప్రవహిస్తుంది. కావేరీ రివర్ గురించి డిస్కస్ చేద్దాం. కావేరీ రివర్ కర్ణాటకలో జన్మించి కర్ణాటక నుండి తమిళనాడు వెళ్తుందండి. కర్ణాటకలో కావేరి అనే రివర్కు ఉన్న ట్రైబ్యూటరీసు తలకావేరి అనే ట్రైబ్యూటరీ అండ్ కాబిని అనే ట్రైబ్యూటరీ అండ్ భవానీ అనే ట్రైబ్యూటరీ అండ్ కర్ణాటకలో హేమవతి అనే ట్రైబ్యూటరీ ఉందండి కావేరీ రివర్కి. అదేవిధంగా ఆర్కవతి అనే ట్రైబ్యూటరీ ఉందండి. అదేవిధంగా సింషా అనే ట్రైబ్యూటరీ కూడా కావేరీ రివర్కి ఉంది. కావేరీ రివర్కి కర్ణాటకలో ఉన్న ట్రైబ్యూటరీస్ ఏంటండి? తలకావేరీ రివర్, కాబినీ రివర్, భవానీ రివర్, హేమవతి రివర్, ఆర్కవతి రివర్, షింషా అనే రివర్స్. అండ్ కావేరీ రివర్కి తమిళనాడులో ఉన్న రివర్స్ ఏంటి, ట్రైబ్యూటరీస్ ఏంటి అంటే నొయ్యల్ అనే రివర్, అమరావతి అనే రివర్. ఈ 2 మాత్రమే తమిళనాడులో కావేరీకి ఉన్న ట్రైబ్యూటరీస్. కర్ణాటక నుండి తమిళనాడు వచ్చే ఇంకా 2 రివర్స్ ఏంటి అంటే పలార్ అనే రివర్ అండ్ పెన్నియార్ అనే రివర్ అండి. అండ్ కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్ళే రివర్ ఏది అంటే పెన్నార్ రివర్ అండి, పెన్నార్ రివర్. అండ్ కేరళలో ఉన్న ఇంపార్టెంట్ రివర్ ఏది అంటే పెరియార్ రివర్కి ఒక స్పెషలైజేషన్ ఉందండి. ఇండియాలో ఇన్లాండ్ డ్రైనేజ్ లేని ఏకైక రివర్ ఏది అంటే పెరియార్ రివర్. అంటే ఇండియా లోపలికి అంటే ఇండియా భూభాగంలోకి ప్రవహించని ఏకైక రివర్ ఏది అంటే పెరియార్ రివర్ అండి. అండ్ ఇండియాకి మయన్మార్కి బార్డర్గా ఉన్న రివర్ ఏది అంటే ఇరవడి రివర్. జార్ఖండ్లో ఉన్న ఇంపార్టెంట్ రివర్ ఏది అంటే సుబర్ణరేఖ రివర్. ఈ రివర్ ఒడ్డున జంషెడ్పూర్ అనే సిటీ ఉందండి. గోదావరి రివర్ గురించి ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే
గోదావరి రివర్నే దక్షిణ గంగా అని చెప్పి పిలుస్తారండి. వరల్డ్లో ఉన్న రివర్స్ యొక్క స్పెషలైజేషన్ గురించి ఒకసారి చూద్దాం. వరల్డ్లో లార్జెస్ట్ రివర్ అమెజాన్ రివర్, వరల్డ్లో లాంగెస్ట్ రివర్ నైల్ రివర్, ఎక్కువ కంట్రీస్ గుండా వెళ్ళే రివర్ ధనూబే రివర్, ఇది 10 కంట్రీస్ గుండా వెళ్తుందండి. అండ్ ఏసియాలో లాంగెస్ట్ రివర్ యాంగ్జే రివర్, ఇది ఓవరాల్ వరల్డ్లోనే 3rd లాంగెస్ట్ రివర్. ఇండియాకి మయన్మార్కి బార్డర్గా ఉన్న రివర్ ఇరవడి రివర్. జార్ఖండ్లో ఉన్న ఇంపార్టెంట్ రివర్ సుబర్ణరేఖ రివర్. ఇక్కడితో రివర్స్ టాపిక్ కంప్లీట్ అయిందండి. అండ్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2లలో మనం ఇండియా ప్లాటూ రివర్స్, అదేవిధంగా హిమాలయ రివర్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటి గురించి డిస్కస్ చేసాం. అదేవిధంగా వాటి ట్రైబ్యూటరీస్ గురించి కూడా మనం డిస్కస్ చేసాం. సో వీటిని దాటి అయితే ఎగ్జామ్లో ఇవ్వడండి, 100% వీటిలోంచే ఇస్తాడు. వీటిని మళ్ళీ చదవండి, బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ రివర్స్ అనే టాపిక్ నుంచి మనకి ఈజీగా 3 నుంచి 4 మార్కులు వస్తాయండి. బాగా చదవండి. కోర్స్ పెట్టుకొని చదవడం వల్ల 1 రోజు 2 రోజులు గుర్తుంటుందండి. అదేవిధంగా నార్మల్గా ఒక స్టెప్ బై స్టెప్ రాసుకొని చదివినా సరే అలాగే గుర్తుంటుంది. సో ఇలా మ్యాప్ వేసుకొని విజువలైజ్గా చూస్తూ ఎలా వెళ్తుంది, ఏ నది ఎలా వెళ్తుంది ఏంటి అని చెప్పి డిస్కస్ చేస్తూ చదవడం వల్ల మనకి బాగా గుర్తుంటుంది. 2 సార్లు చదవండి, మీరు ఎప్పటికీ మర్చిపోరు. అదేవిధంగా 100% ఎగ్జామ్లో వచ్చే టాపిక్స్ అండి ఇవి. ఫాలో అవ్వండి, బాగా నేర్చుకోండి, బాగా ఎగ్జామ్స్ బాగా రాయండి. నెక్స్ట్ వీడియోలో మనం సోలార్ సిస్టమ్ గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్